ఇస్తాను. చెంగల్రాయుడు గారు కేవలం సూపర్ 6 హామీలు ఇచ్చి ఆ హామీల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ 100 రోజుల్లో భరతం పడతాం, అలాగే రెవెన్యూ శాఖలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చాయి, అధికారుల సంగతి చూస్తామని ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు. ఇది పక్కాగా ప్రజల దృష్టిని మరల్చే ఒక ప్రయత్నం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. చెంగల్రాయుడు గారు. సతీష్ గారు, మీకు టెన్ టీవీ ప్రేక్షకులకు, మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ చేయటం అనేది మా వాళ్ళు చేసిన తప్పన్నారు. కానీ వీడియోలో కూడా కొన్ని పేర్లు వచ్చాయి, అందరూ చూశారు, ఆ పేర్లు మిస్ అయినాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాల. ఇన్వెస్టిగేషన్ జరగాలంటే కేసు క్లోజ్ చేసినా కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నటువంటి విషయాన్ని సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ ఉన్నదన్నటువంటి విషయాన్ని మా శ్రీనివాసరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, దోషులను పట్టుకునే దానికి సర్వశక్తులు వడ్డాల్సింది పోనిచ్చి దోషులంతా తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వెంట నినాదాలు చేస్తూ పరిగెత్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నటువంటి విషయంలో దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనబాటు పడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు లోతుగా పోతే, మీరు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఊరూరికి 680 హామీలు ఇచ్చారు. డే 1 నుంచి డే లాస్ట్ వరకు. వస్తా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎక్కుతూ ఏమన్నారు, ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదన్నారు. అది గుర్తు చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు. అంటే మీరు అక్కడ బ్లాక్ మీద స్టార్ట్ చేశారు. మీరు ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల దగ్గర, మెజారిటీ పోలీసుల దగ్గర ఊడిగం చేయించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు స్వయానా కడప జిల్లాకు వస్తే ఆ బారికేడ్స్, వాటికి పరదాలు, ఇవన్నీ కూడా ఎంత ఎక్స్పెన్సివ్గా చేశారో మీకు తెలుసు. మీరు ప్రజల అభిమానాన్ని పొందుంటే ఈ బ్యారికేడ్స్ ఎందుకు, పరదాలు ఎందుకండి? అవసరం లేదు. అవసరం లేకుండా పోయిండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మీరు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి సూపర్ 6 హామీస్. మీరిచ్చిన హామీలు ఎంత మటుకు అమలు చేశారు? మందు మొదట్లో పాదయాత్రలో ఏం చెప్పారు? మందు నిషేధం అన్నారు. ఎవరన్నా మందు తాగాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే 5 స్టార్ హోటల్లో తాగొచ్చు అన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు 5 స్టార్ హోటల్కు లింక్ ఏంది? పూర్తి మందు నిషేధం అన్నారు. ఈరోజు ఏరులై పారుతున్నది. మీ పాలసీనే ఈ రోజు కూడా కొనసాగుతున్నది. మీరు చేసిన పాపాన్ని మేము అనుభవిస్తున్నాము. ఏమంటే మీరు టెండర్ పిలిచారు, ఇన్ని రోజుల వరకు వాళ్ళు గడువు ఉన్నదంటారు. అవి రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయి. దాన్ని మీ పాలసీనే మేము ఇప్పుడు అమలు చేయాల్సి వస్తున్నది. ఇక ఒక్కొక్కటే చెప్పుకుంటా పోదాం సార్. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మనం మీరు అధికారంలో ఉన్నారు, మీరు కొత్త పాలసీ తేడానికి ఛాన్స్ లేదా? సార్ ఇప్పుడు కొన్ని సెంట్రల్ కిందకి వస్తాయి, కొన్ని స్టేట్ కిందకి వస్తాయి, కొన్ని కాంకరెన్స్ లిస్ట్లో వస్తాయి. మేము ఇచ్చిన హామీలు మేము అమలు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ మంత్ 12th నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 1వ తారీఖు నుంచే ఇది 2వ నెలలో కూడా పంపకం జరిగిపోయింది. 4,000 రూపాయలు. గతంలో కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలు ఇచ్చింది. అంతకుముందు తెలుగుదేశం 50 రూపాయలు 75 రూపాయలు ఇస్తూ ఉండింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 చేశారు. దాన్ని కంటిన్యూ చేశారు. 200 1000 చేసినటువంటి ఘనత తెలుగుదేశందే. 1000ని 2000 చేసింది కూడా తెలుగుదేశందే. 2000 3000 తీసుకొచ్చాడు అంచెల వారీగా. లాస్ట్ 3 నెలలు మటుకు 3000 ఇచ్చారు. అంతకు ముందంతా కూడా 2750 2500 కాడిగా ఉండింది. 3000 ఇచ్చిన మటుకు దాన్ని 4000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకోకపోయినా నేను నిజాలే చెప్తున్నాను. నేను ఇప్పుడు సూపర్ 6 ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఉన్నారు. ఇంకా సార్ మీరు చిన్న ఎగ్జాంపుల్ సార్, 100 రోజులు పనిచేశారు. 100 రోజుల పని పథకం కింద 100 రోజులు పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా 50% ఎక్స్ట్రా పనిచేశారు. ఆ డబ్బులు వసూలు చేసేదానికి పంచాయతీరాజ్ రూరల్ డిపార్ట్మెంట్ వాళ్లకు దోషులుగా నిలబడాల్సి వచ్చింది కేంద్రం దగ్గర. వాళ్ళు చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. మీరు నమ్మనండి, ఈ 60 రోజులు కాదు, అంతకుముందు 40 రోజులు కూడా 100 రోజులు
పని పథకంలో 100 రోజులు బాకీ పడితే ఆగస్టు 10 నుంచి 15వ తారీఖు లోపల మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి కష్టపడిన వాళ్లకు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధికారులు ఢిల్లీ చుట్టూరు చక్కర్లు కొట్టి ఆమోదం తెచ్చారు. మీరు చేసిన పాపం కదా సార్. పల్లిలో ఒక సామెత ఉన్నది, శ్రీనివాసరెడ్డి గారు, కూలికి చెమట ఆరక ముందే కూలిచ్చేస్తే కూలిచ్చిన యజమాని బాగుపడతాడని. అది అన్ని గ్రంథాల్లో ఉన్నది, ఖురాన్లో కూడా ఉంది, మన గీతా సారంలో కూడా ఉంది. మీరు పని చేయించుకొని 100 రోజులు పని చేయించుకొని కూలీలు ఎగరగొట్టారండి. దాన్ని మేము పోయి చక్కర్లు కొట్టి ఢిల్లీ చుట్టూరు తిరిగి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారులు తిరిగి తీసుకొచ్చారండి. అది కూలీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మేమేంటే బటన్ నొక్కుతున్నాం అంటున్నారు, పనిచేసిన వాళ్ళకేమో కూలి ఎగరగొడతారు, మేము బటన్ నొక్కున్నాం అంటారు. లాస్ట్ 3 నెలలు బటన్ నొక్కేదానికి డబ్బులు లేక మీరు ఎంత ఇబ్బంది పడ్డారండి. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిధులన్నీ తీసుకొని మీరు బటన్ నొక్కారు. మీరేం చెప్తున్నారు, మేము ఇంత డబ్బు ఇచ్చిపోయినామంటున్నారు. మీరేమిచ్చింది రికార్డు చెప్తున్నది, మీరు ఇచ్చిన రికార్డు చెప్తున్నది, మేము చెప్పేది కాదు. మీరు ఒక షార్ట్ క్వశ్చన్ వేయండి, రిప్లై ఏమొస్తుంది, ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అధికారులని ఇప్పుడు నిగ్గుతాల్చిపోతున్నారు కేసులు. చెంగల్రాయుడు గారు సార్ నిజం చెప్పాలంటే ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ఎలాంటి ఆఫీసర్లు ఉన్నారంటే తిరుపతిలో ఒక ఆర్డీఓ స్థాయి నాయకుడు 1000 కోట్లు సంపాదించాడండి. 1000 కోట్లు సంపాదించాడు తిరుపతిలో ఒక ఆర్డీఓ స్థాయి అధికారి. రాజంపేటలో ఒక అధికారి 200 కోట్లు సంపాదించుకున్నాడు. వీళ్ళంతా వాళ్ళ జీతాలు ఎంతండి, వాళ్ళ పింఛన్ ఎంత వస్తుంది, ఎలా వస్తాయి ఆస్తులు, వీటన్ని మీద తరోగా ఎంక్వైరీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చిత్తూరులో అదేవిధంగా జరిగింది, నెల్లూరులో అదేవిధంగా జరిగింది. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో 10% వీళ్ళకి ఇచ్చింది, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది 10%, 90% వాళ్ళు దోసేశారు. పూర్తిగా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా వాళ్ళు ప్లాట్లేసి అమ్మేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే ప్రభుత్వ భూమిని ప్లాట్లేసి అమ్మేశారండి. ఇవన్నీ కూడా లోడతాం, రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదనాలను బయట పెడతాం, అవసరమైతే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంత తప్ప వేరేదేం లేదు. తప్పు చేయని వాళ్ళకి ఎందుకండి. ఎయిర్పోర్ట్ చుట్టూరు అమ్మేశారండి. తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టూరు వాళ్ళ తాతగారు సొత్తు అయినట్టు అమ్మేసుకున్నారు, ప్లాట్లు వేసుకుని అమ్మేసుకున్నారు. ఎక్కడండి, వైజాగ్ దగ్గర పోండి, ఎంటైర్ కడప జిల్లా ముఠాంతా వైజాగ్లో కాపురం ఉంటున్నది. కడప జిల్లాలో 10% వైసీపీ నాయకులంతా వైజాగ్లో కాపురం ఉంటున్నారు. ల్యాండ్ గ్రాబింగ్, దేవస్థానం భూములు కూడా ఆక్యుపై చేసేశారు. వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ జరుగుతున్నది. అక్కడ ఇక్కడ అనేది లేదండి. కావల్లో అయితే కావల్లో మీరు చేసిన పని ఏందండి, లేదు తూర్పుగోదావరి జిల్లాలో హౌస్ సైట్కి మీరు ఆడిచ్చారు, ఒక సరోవరంలో ఇస్తారు, దాన్ని బూట్ చేయడానికి మట్టి తోలుతారు, 2 లక్షలతో కొంటారు, 28 లక్షలతో హౌసింగ్ డిపార్ట్మెంట్కి అమ్ముతారు. కావల్లో వచ్చేసి 1.5 లక్షలు తీస్తారు ఎకరా, 30 లక్షలకు అమ్ముతారు హౌసింగ్ కు. ఏమండి మీరు ఎట్టా ఏ విధంగా నోటిఫికేషన్ అన్న ఇచ్చేది లేదా? సార్ నేను కోడులో కృష్ణబాబు గారు మా కలెక్టర్గా ఉన్నప్పుడు నేను ఎకరం 5 లక్షల రూపాయలు ఇస్తానండి, మీరు ఒక 25 ఎకరాలు తీసుకోండి, మన ఐఏఎస్ తీసుకోండి సార్ అంటే 5 లక్షలు ఎక్కువ అండి అన్నాడు. దాని పేరు కొత్త కోడూరు అండి. 25 ఎకరాలు తీసుకొని 650 మందికి పట్టాలు ఇచ్చానండి 5 లక్షలతో, రైతులను ఒప్పించి. ఈరోజు 5 కోట్లు ఉన్నది ఎకరం, 5 కోట్లు ఎకరం. నమ్మండి శ్రీనివాసరెడ్డి గారు, మీరు రండి. కోడూరులో కొత్త కోడూరు విలువ ఎకరం 5 కోట్లు, 2.5 సెంట్ ఇచ్చాం. ఈరోజు 25 లక్షల ఎకరం. ఇవన్నీ ప్రజా బాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన లేకుండా మీరేం చేతిలో తీసుకోలేదని మీరు అంటున్నారు. చెంగల్రాయుడు గారు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం అండి, మద్యం విషయం అన్నగారు ఎత్తారు. రైట్ రైట్, అది కూడా మాట్లాడదాం సార్. మరి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది సార్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. దయచేసి మన రెవెన్యూ అలాగే అక్రమాలు పాల్పడిన అధికారులపైన చర్యలు అనేది మెయిన్ సబ్జెక్ట్. మళ్ళీ చెంగల్రాయుడు గారు మాట్లాడిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను. చెంగల్రాయుడు గారు సార్ మాట్లాడండి సార్. చెంగల్రాయుడు గారు, సతీష్ గారు మాట్లాడండి సార్.
ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, నేను మదనపల్లి ప్రస్తావనే తేలా, తెచ్చింది శ్రీనివాసరెడ్డి గారు. దాని గురించి ఎలాబరేట్ చేసింది సతీష్ గారు. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ప్రకటన నేను చదివి వినిపించాను. ఓకే, అవును. ఇప్పుడు మదనపల్లి కాదు సార్, ఒక్క వ్యవస్థను కాదండి, అన్ని వ్యవస్థలను నాశనం చేసి పెట్టారండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే కళ్యాణ మంటపాలు ఉన్నాయి, టూరిజం వాళ్ళే కళ్యాణ మంటపాలు ఉన్నాయి. అవును, నేను మా అన్న బిడ్డలకు, తమ్ముడు బిడ్డలకు, మా బంధువులంతా టీటీడీ కళ్యాణ మంటపంలో చేసుకున్న 3,000 రూపాయలు రెంట్. ఈరోజు 2 లక్షలండి. 2 లక్షలు, ₹1,00,000. ఇదంతా ఎవరు పెంచారు? మీ కళ్యాణ మంటపాలు రేటు పెంచుకునేదానికి అవి మీరు లీజు తీసుకొని మీరు రేట్లు పెంచేశారు. ఇది చేసింది ఎవరో మీకు తెలీదా శ్రీనివాసరెడ్డి గారు? 2 లక్షలు మీ పార్టీలో పెద్దలు ఊరు చేశారని మీకు తెలీదా? ప్రభుత్వ భూమిలో కళ్యాణ మంటపాలు కట్టుకొని జల్సాగా 5,00,000, 6 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. అది మీకు తెలీదా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ప్రజలను ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచేశారు. మళ్ళీ మీరు మాట్లాడితేటండి, రెవెన్యూ శాఖ అవినీతికి పెద్ద పుట్ట మాదిరి తయారైపోయింది. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే గుర్తు చేసుకోవాలి సతీష్ గారు. ఆ పుట్ట పగలు కొడతారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఉన్నటువంటి పాములు అవినీతి ఎక్కువగా పాల్పడుతున్న 3-4 శాఖల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా విచ్చలవిడిగా అధికారులు డబ్బులకి కానీ అవినీతికి కానీ మరిగారు. ఆ విషయంలో 2 అభిప్రాయమే లేదు. అది అంటారు కదా, వేళ్ళునుకుందని, అట్లాగా అవినీతి వేళ్ళునుకుంది రెవెన్యూ శాఖలో. దానికనే రెవెన్యూ శాఖలో చట్టాలు చాలా పదిలంగా ఉన్నాయండి. ఇప్పుడే చెప్పారు కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకున్నారని. 155 కేసుల్లో రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు సంఖలో చేతు పట్టుకొని హైకోర్టులో వచ్చి నిలబడుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్ సార్, గవర్నమెంట్ ఆఫీసులకు అన్నిటికీ వైసీపీ రంగులు వేశారండి. 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందండి. పార్టీ ఆఫీసా ఇది? ప్రభుత్వ కార్యాలయాల? కోర్టుకు వెళ్ళాం మేము. కోర్టుకు వెళ్తే ఆర్డర్ వచ్చింది. ఇంకా ఎన్ని ఆఫీసులకు మీ రంగులు ఉన్నాయి మీరు చెప్పండి. తుడిసేయమని చెప్పింది శ్రీనివాసరెడ్డి గారు. అది తప్ప? ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం తప్పని మేము వేసాం. హైకోర్టు సమర్థించింది. మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఏమైంది? ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం శాశ్వతం, గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్, పార్టీ ఈజ్ టెంపరీ. పోయినసారి మీరున్నారు, మేము బాగా చేస్తే మమ్మల్ని మళ్ళీ పెట్టుకుంటారు, లేకపోతే మమ్మల్ని తీసి మిమ్మల్ని పెడతారు. ఇంకొకటి సార్, ఇక్కడ మనం కోర్టుల గురించి మాట్లాడేదానికి మనకు బాగుండదండి. కోర్టులు తమ పని తాను చేసుకుంటా పోతున్నాయి. మీకు పెద్ద పెద్ద అడ్వకేట్లు వస్తున్నారు చిన్న చిన్న కేసులకు. సార్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు మాకు కలెక్టర్ జేఎస్ రంజన్ గారు ఉన్నారు. ఏమండి, మా దగ్గర మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, మళ్ళీ మేము తహసీల్దార్కు, ఆర్డీఓకు, కలెక్టర్కు చెప్పాల్సి వస్తున్నది. మీ వాళ్ళందరినీ పిలిచి రెవెన్యూ పరిధిలో, కలెక్టర్ పరిధిలో రాకుండా తహసీల్దార్ తన పని తాను సక్రంగా చేస్తే, ఆర్డీఓ తన పని సక్రంగా చేస్తే కలెక్టర్కి ఒత్తిడి తగ్గుతుంది. గ్రీవెన్స్ సెల్లో పొద్దున్న 8కి వచ్చి రాత్రి 8 దాకా కూర్చుండేవాడు అతను. అప్పుడు నేను ఆ సలహా ఇస్తే ఆల్ తహసీల్దార్ని పిలిచి, ఉత్తరోత్తర మీ పరిధిలోని మీరు చేయకపోతే 45 రోజులు టైం ఇస్తున్నాను, మళ్ళీ మీ దగ్గర నుంచి నాకు గాన వస్తే రిప్రజెంటేషన్ వస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. ఫినిష్. మళ్ళీ ఇక్కడనే తహసీల్దార్లే పని చేసేది ప్రారంభించారు. మీరు ఆ పని చేస్తుంటే ఈరోజు ఏమంటే మేము కోడూరు ఆఫీసులో కూర్చుంటే, కోడూరు ఆఫీసులో కూర్చుంటే నా వల్ల కావటం లేదండి. 9 నుంచి రాత్రి 9 దాకా వాళ్ళ సమస్యలు 5 దాకా ఆఫీసులో ముఖ్యమంత్రి